కరీంనగర్ పట్టణం 13వ డివిజన్లోని అస్థపురం కాలనీ, బతుకమ్మ కాలనీ వాసులకు నీటిపారుదల శాఖ అధికారులు గత 5 రోజుల క్రితం ఎల్ఎండి డ్యాం కట్ట నుండి 200 మీటర్ల దూరం ఉన్న పరిధిలో నివసిస్తున్న ఇంటి యజమానులకు డ్యాం సేఫ్టీ నిబంధన ప్రకారం ప్రత్యామ్నాయం చూసుకోవాలని నోటీసులు పంపారు. విషయాన్ని తెలుసుకున్న కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ ఆయా కాలనీలో బీఆర్ఎస్ నేతలతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగులకు కాలనీవాసులు వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి కన్నీటి పర్యంతమవుతూ వివరించారు. గత 30 ఏళ్లుగా ఇక్కడ నివసిస్తున్నామని, పట్టా ల్యాండ్లని, ప్రభుత్వం ఇచ్చిన భూములు కావని, అప్పుడు ఇళ్ల నిర్మాణానికి పర్మిషన్ ఇచ్చారని, కరెంట్ ఇచ్చారని, రోడ్లు వేశారని, నల్ల బిల్లులు చెల్లిస్తున్నామని, ఇంటి పన్నులు చెల్లిస్తున్నామని 30 ఏళ్ల తర్వాత ఇప్పుడు డ్యాం సేఫ్టీ కోసం ప్రత్యామ్నాయం చూసుకోవాలని అధికారులు నోటీసు పంపించడంతో ఏం చేయాలో దిక్కుతోచడం లేదని, రెక్కాడితే డొక్కాడని పరిస్థితిలో కాయకష్టం చేసుకొని ఇక్కడ ఇల్లు నిర్మించుకున్నామని, వాటిని కూలగొడతా అంటే మా బతుకేంటని దీనంగా ఎమ్మెల్యేతో గోడువెళ్లబోసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల నీటిపారుదల శాఖ అధికారితో మాట్లాడి, పేదల జోలికి వస్తే ఊరుకునేది లేదని, హైదరాబాదులోని హైడ్రా లాగా ఇక్కడ చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నాయని విమర్శించారు. ఇప్పటికైనా కేంద్ర మంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రులు స్పందించి పేదలకు భరోసా ఇయ్యాలని కోరారు. పేదల ఇండ్లు కూలుస్తామంటే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పత్రికా సోదరులకు నమస్కారం. ఒక 5 రోజుల క్రితం అంటే 30వ తారీఖు జూలై మాసంలో ఒక నోటీస్ పంపింది ప్రభుత్వం. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అంటే హైదరాబాద్ రాష్ట్రంలో తుక్కు గులగొట్టినాం, ఇక మీ కరీంనగర్ కూడా వస్తున్నాం, మేము కూడా కూలగొడతాం, మా పేరు హైడ్రా అనే బెదిరించే విధంగా ఒక నోటీస్ ఇచ్చారు. ఏమని ఇచ్చిందంటే మానే డ్యామ్ కట్టినాం, ఈ మానే డ్యామ్కు దూరంలో ఉన్న ఒక 200 మీటర్ల వరకు మీరున్న ఇండ్లు మొత్తాన్ని కూడా ఇది డ్యామ్ సేఫ్టీ పద్ధతిలోకి వస్తుంది. కాబట్టి ఈ ఇంట్లో ఉన్న ఇళ్ళన్నీ కూడా కట్టడాలను తొలగించి ఏర్పాట్లు మీరు చేసుకోవాలి, లేకపోతే అడ్డస్తే జైలుకు పంపుతాం, లేకపోతే మొత్తం మేము కూలగొడతాం అని చెప్పేసి వీళ్ళకు నోటీసులు ఇచ్చిండ్రు. ఇక్కడ పనిచేసే వాళ్ళందరూ కూడా రోజు బట్టలు ఉతికేవాళ్ళు, రోజు ఇంట్లో పనులు చేసేవాళ్ళు, రెక్కాడితే డొక్కాడని వాళ్ళు, రోజు 500కు మించి సంపాదించిన కుటుంబాలే మొత్తం ఉన్నాయి. ఒక్కొక్క ఇల్లును పోషించాలంటే పొద్దున్నుంచి కష్టపడాలి. గత 5 రోజుల నుంచి వీళ్ళ దగ్గర ఎవరికి కంటి నిండా కునుకు లేదు. ఈ నోటీసులు ఇవ్వడం వల్ల మా దృష్టికి రావడం జరిగింది. నేను ఇప్పుడు రావడం జరిగింది. ఇక్కడ ఒక చిన్నగా దీని ముందర హసనాపూర్ విలేజ్ అని ఒక ఉంపు ప్రాంతం ఉంటుంది పక్కకే. దాన్ని గవర్నమెంటే అలకేట్ చేసింది. ఎందుకోసం అలకేట్ చేసిందంటే ఈ డ్యామ్ కట్టినప్పుడు హసనాపూర్ అనే విలేజ్ మొత్తం కూడా ముంపుకు గురైంది. సో ముంపుకు గురైనంత వాళ్ళందరికీ ఇల్లు కట్టిస్తా అని చెప్పేసి ప్రభుత్వము ఈ పక్కకే జియో ఇచ్చేసి దగ్గర జియో నెంబర్ 32 ఇచ్చి వాళ్ళందరూ కూడా ఇల్లు కూడా కట్టియడం జరిగింది. చాలా ఇచ్చింది. సుమారు 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి వీళ్ళు ఇక్కడ నివసిస్తున్నారు. 25 నుంచి 30 సంవత్సరాలు వీళ్ళ పెళ్ళిళ్ళు ఇక్కడైనా మనమాలు పుట్టిన అందరూ పుట్టిర్రు. ఇప్పుడు డ్యామ్కు సేఫ్టీకి ఏమొచ్చింది, డ్యామ్కు ఉన్న అభద్రత ఏమొచ్చింది? ఈరోజు నోటు ఇచ్చారు, డ్యామ్కు అభద్రత కలుగుతుంది, డ్యామ్ సేఫ్టీ ఉంది. 30 సంవత్సరాలు ఇక్కడ వీళ్ళు బతుకుతుర్రు, డ్యామ్కు ఎలాంటి అభద్రత లేకుండా ఉన్నది. కొత్తగా ఇప్పుడు వచ్చే అభద్రత ఏముంది? వీళ్ళని బాంబులు పెడుతుర్రా ఇక్కడ, లేకుంటే క్వారీ చేస్తుండ్రా? ఎందుకోసం డ్యామ్ సేఫ్టీ అంటే ఇప్పుడు ఈగర్తో మాట్లాడినాం. ఏదో ప్రభుత్వం మొండిగా బేదుల మీద బుల్డోజర్ చేస్తా అంటే ఇక్కడ చూస్తూ ఊరుకుంటే ఎవరు లేడు. బీఆర్ఎస్ పార్టీ ఒక ఎమ్మెల్యేగా 20 సంవత్సరాలు వీళ్ళు మాకు ఆశీర్వదించి ఓట్లేసినందుకు ఎమ్మెల్యేగా వీళ్ళకి అండగా ఉంటామని చెప్పాము. దయచేసి ప్రభుత్వం కూడా పునరాయించుకొని, ఇరిగేషన్ అధికారులకు పునరాయించుకొని. కరీంనగర్ అంటే మీకు తెలియదు, హైదరాబాద్ లాంటి కాదు. కరీంనగర్ అంటే ఉద్యమాలకు పెట్టింది వీళ్ళు. చాలా అగ్రెసివ్గా ఉంటాం. మేము ఎవరి జోలికి పోం, మా జోలికి వస్తే ఊరుకోము. 2 ఇష్యూలు, మేము ఎవరి జోలికి పోము. కానీ మా ఇంట్లో జోలికి వచ్చి గూడు గుర్తా అంటే గిట్ట ఎక్కంత దూరంలో పోతే సిద్ధంగా ఉన్నది. మా ఆడబిడ్డలు, మా అన్నదమ్ములు వాళ్ళు ఎవ్వరిలో ముందు రాకున్నా
మేమందరం ముందుంటాం, అడ్డం ఉంటాం, ఎవడత్తుడు రాండి అని చెప్పి మేము ఇప్పుడు సవాల్ కూడా విసురుతున్నాం. మేము దయచేసి ఎందుకు ఈ గరీబ్ వాళ్ళు ఎంబడబడుతున్నారు? చేసిన తప్పేంది? ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఎన్డీఎస్సీ డ్యామ్ కట్టి 1978లో డ్యామ్ కట్టిండ్రు. 1970లో డ్యామ్ కట్టడం నుంచి ఇప్పుడు డ్యామ్కున్న అభద్రత ఏమున్నది అంటున్నా. కొత్తగా ఏం చెప్తున్నాం? కేవలం కేంద్ర ప్రభుత్వం ఒక నోటీస్ పంపడం, దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి, ఇన్ని నోటీస్ ఇవ్వాలి. లేకుంటే ఏమవుతుంది? 1 సంవత్సరం జైలు వారెత్తామని రాసింది. ఇలా ఎందుకు వారెత్తావు జైల్లో? ప్రభుత్వ భూములలో కట్టించింది మీరే. ప్రైవేట్ల పట్టాదారులు 40-50 సంవత్సరాల పట్టా ఉండి ఇల్లు కట్టుకున్న వాళ్ళు వీళ్ళు, ఈ గరీబ్ వాళ్ళు. మరి ఇలా ఐటీ టవర్ ఉంది, ఉజ్వల పార్క్ ఉన్నది, ఇలా మంచి మంచి బిల్డింగ్స్ అన్నీ కూలగొడతారా? కొన్ని పేదోళ్ళు ఇంట్లో కూలగొడతారా? కాబట్టి దయచేసి ఈ హైడ్రా లాంటిది, గీడ్రా లాంటిది, ఎవ్వి కాడ్రా లాంటి కరిమల్ లాంటి దయచేసి ఇక్కడ రానియకుర్రి. ఇక్కడ రెక్కాడితే డొక్కాడని మనుషులు ఉంటారు. కాబట్టి ఆ కుటుంబాలు మొత్తాన్ని కూడా రోడ్డున పడేయకుండా పరిస్థితి తీసుకొని ఇక్కడ ఉన్న మంత్రులు, అటు కేంద్ర మంత్రి బండి సంజయ్ కానీ, రాష్ట్ర మంత్రులు ఎవరైనా కానీ స్పందించండి. మీరు స్పందించి ఆప్తమైన ఒక నోటీస్ ఇవ్వండి, రేపు పొద్దున ఒక స్టేట్మెంట్ ఇవ్వండి. ఇదంతా ఫాల్స్ అని ఒక స్టేట్మెంట్ ఇచ్చే ప్రయత్నించి ప్రజలు భయభ్రాంతకు గురవుతున్నారు. భయభ్రాంత గురి కాకుండా కాపాడే బాధ్యత మీదే ఉంటుంది. మీరు సైలెంట్గా ఉంటే ప్రజలు అయోమయాలకు గురవుతాయి. కాబట్టి మీరు స్పందించారు. ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం ఉన్నది, మీరు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. ఎందుకంటే ఈ కేంద్ర ప్రభుత్వం ఎన్డీఎస్ఏ కేంద్ర ప్రభుత్వం సంబంధించింది. కేంద్ర ప్రభుత్వం ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తుంది. కాబట్టి మీరు ఇద్దరు కూడబలుకొని ఈ ప్రజలు భయోద్వేగాలకు గురి కాకుండా మీరు స్టేట్మెంట్ ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నోటీసులు ఇచ్చి ఏమన్నారు? వాళ్ళు వచ్చి ఏమన్నారు అంటే ఇప్పుడు 30-35 ఏళ్ళ నుంచి ఉన్నాం. అప్పటి నుంచి అయితే ఏది చెప్తారు, ఇళ్ళల్లో పనులు చేసుకునేటోళ్ళం, మేము పాచి పనులు చేసుకుని బతికేటోళ్ళం. మేము ఇప్పుడు ఇట్లా ఆవిడేంది అని అందరికీ ఇన్ఫర్మేషన్ చేస్తున్నాం. ఇంత దూరం ఫస్ట్ కట్టినప్పుడు అప్పుడు ఏం చెప్పలేదు, అప్పుడు ఏం అనలేదు. ఇప్పుడు ఇంత దూరం ఇంత కట్టినాక ఇప్పుడు డెవలప్ అయినాక కొంచెం కొంచెం కష్టపడి డెవలప్ చేసుకున్నాక ఒక్క ఇటుక కూడా ఒక్క ఇటుక కూడా పోదు అంతవరకు నా గ్యారెంటీ. నేను అడ్డం అంట ఎవడత్తడో రాని మళ్ళా మీరు ధైర్యంగా ఉండండి. మంచి కడుపు నిండా అన్నం తినండి, కంటిని నిద్ర ఉండి మీ ఇంటికి ఎవడన్నా అత్తగిట్ట గంగులకంలో అక్కడ ఉంటాడు అని అయ్యే జాగిర ఊడగొడతాను పెదవాళ్ళు నీకు ఎప్పుడు మాట్లాడతావు. ఇప్పటి నుంచి మీరు ఎవ్వరికి దయాదర్శనం అవసరం లేదు, ఎవరు ఇస్తారో నేను చూసుకుంటా. నాకు తెలియదు అమ్మా, నేను ఇప్పుడు మీ దగ్గర 20 సంవత్సరాలు మీ ఎమ్మెల్యే, నాకు తెలియదా? రోడ్లని బిజీ ఉన్నారా? ఇప్పుడు నేను ఇక్కడ ఈ సప్తగిరి కాలనీ అవతల ఉన్న అస్నాపూర్ కాలనీకి వచ్చిన బతుకమ్మ కాలనీ ఇప్పుడు మేము స్పీకర్ ఆన్ చేసి ఉన్నా. ఇప్పుడు స్పీకర్ ఆన్ చేసినప్పుడు మొత్తం ఇక్కడ 200 మంది కుటుంబాలు ఉన్నారు. అందరూ పొద్దున్న లేస్తే ఇంటి పనులు వంట పనులు చేసేవాళ్ళు. ఇప్పుడు మీ నోటీస్ చదివి ఇప్పుడు మీ నోటీసు ఏమని ఇచ్చిందంటే 1978లో శంకుస్థాపన చేసిన డ్యామ్ పక్కకు 200 మీటర్ లోపల మీరు ఏ కట్టడాలు ఉండద్దు, జాతీయ డ్యామ్ భద్రతా యాక్ట్ అని చెప్పి ఇచ్చి మీ అన్ని కొలగొట్టాలని కేసు పెడతాం, జైలు పంపుతాం రాసింది. అంతేనా? ప్రత్యామ్నాయం ఏర్పాటు అంటే ఏం చేసుకోమంటారు? ఒకసారి నేను చెప్పాను సార్, ఈ గారు ఇక్కడ గిట్ట ఒక్క ఇటుక పిల్ల తీసిన, ఒక ఇల్లు ఒలగొట్టిన గంగుల కమలాకరం మీదకెళ్ళి బుల్లర్ నడవాలి. రైట్? మేము అన్ని ఇప్పుడు మేము ఉన్న మొత్తం రిప్లై ఇస్తాము, నేనే రాసి పెడతా. మీ డ్యామ్కు ఇబ్బంది ఏమి ఉండదు, మీ డ్యామ్కు ప్రాబ్లం ఉండదు. కాబట్టి మీరు ఇప్పుడు రాసిండ్రు ఆ ప్రాణ నష్టం లేదా తక్షణ ప్రాణం ఇస్తే 2 సంవత్సరాలు జైలు శిక్ష అని పెట్టిండ్రు. మీరు దయచేసి అధికారులు మీరు ప్రజలను హింసించకూరు, ప్రజలు చంపకూర్రి, ఇడిదికు రాకురు. మీరు మీకు డ్యామ్ సేఫ్టీకి ఏమి ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటాం. నేనే ఇప్పుడు నేనే ఇస్తా. కానీ భయభ్రాంత గురి చేసిన వచ్చి ఎవడు దుకాణం పెట్టిండట, ఎంత ఇస్తామంటున్నాడ, ఇవన్నీ కాకుండా నేను లోకల్ ఎమ్మెల్యేగా ఉన్నా. మీరు బెటర్ టు కన్సల్ట్ విత్ మీ ఓన్లీ.
ఒకవేళ మీకేమన్నటువంటి ఆలోచనలు ప్రభుత్వంగా దుర్మార్గపు ఆలోచన ఉంటే నాతో మాట్లాడండి, నేను వస్తా. కానీ డైరెక్ట్ నేరుగా ప్రజల దగ్గరికి వెళ్తే మాత్రము మీ ప్రభుత్వానికి తీవ్రమైన పరిణామం ఉంటుందని హెచ్చరిస్తున్నాను నేను ఇవాళ నోటీస్ పంపిస్తున్నాము. మళ్ళీ వీళ్ళ దగ్గరికి ఎవరు రావద్దు. రైట్, రాసుకో, క్లోజ్ చేయాలి. మళ్ళీ వాడు పెట్టిండు, హైడ్రా పెట్టిండు, బూడ్రా పెట్టిన మార్గ అత్త మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయి. రైట్, మరి వీళ్ళందరూ ఇంటూరు భరోసా కల్పిస్తున్నామని నేను రైట్ చెప్పుడు కాదు, ఏమనుంటే నాకు చెప్పాలి. రిప్లై ఇచ్చినాము, మేము సాటిస్ఫై లేదు, బుల్డోర్ తీసుకొస్తామంటే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయి. రైట్ 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 అమ్మ, మీరు కన్ను పండుకోర్రి సార్. ఇంకొక ముచ్చట సార్, మాది ఇప్పుడు అందరికీ పేరెళ్ళింది. ఏంటంటే బతుకమ్మ కాలనీలో అమ్మ రాదు కొనరాదు, హైడ్రా ఏమో కానీ కొనరాదు అమ్మ రాదు అంటే మాకు వ్యాల్వి మొత్తం పోయింది కదా చెప్పిండు అంటారు కదా అందరూ. అట్లా అదొకటి మాకు ఇప్పుడు ఎవరన్నా రాను కూడా రారు, ఎందుకంటే మా ఆడపిల్లలు ఉన్నారు, పెళ్లికో రోగం అమ్ముకోవడం. ఎవడో కొంతమంది రాజకీయ నాయకులు ఉంటారు, మా పార్టీలు కాదు వేరే పార్టీ ఉన్నారు. అమ్మరాదు అంటే నువ్వు 10 రూపాయలు 5 రూపాయలు కింద కొనుక్కొని పొందుతున్నాడు. మీరు అమ్మ మీరు భయపడకండి, భయపడేందుకు గురించి ఈ ప్రభుత్వాలు ఎదిరించేది కాదు. అన్ని ప్రభుత్వాలు ప్రజల ముందు తిరుగుబాటు వెనుకకేని మీ ఇల్లు ఇటుక 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 తీస్తే కూడా గంగలోకి వచ్చి బాధ వహిస్తున్న చిల్లబడతారు. మీరు మాట్లాడిన సారే అన్నారట, మళ్ళీ వీళ్ళందరూ వేయరు కదా. పోతే ఏమన్నాడట, మీరు ఉండే అన్ని రోజులు ఉండుండ్రి, అమ్మడం లేదు కొనడం లేదు, కట్టే వాటికి పర్మిషన్ లేదు అన్నాడట. అంటే వాల్యూ మొత్తం పోయినట్టే కదా సార్, మాకు ఏముంది. ఇప్పుడు మీకు మాట్లాడింది ఇయే కదా, పొద్దున ఆయనతో వచ్చి చేపట్టి ఇప్పిస్తా. వీళ్ళతోటే మొగోళ్ళు అందరు వేయరు, భయపడద్దు, పొందామని బేరిద్దామని అటువంటి ఆలోచన పెట్టుకోకుండా ఎవ్వరికి రూపాయి ఇచ్చేలేదు, ఎవరికి భయపడదు లేదు. నేను మీ ఎమ్మెల్యేగా దగ్గర 20 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే ఉన్నా. ఇటువంటి అత్తగిట్ట తిరుగుబాటు చేసిన కొత్త కాదు, ఏమి ఇబ్బంది పడకూరి, మీరు ధైర్యంగా ఉండండి. మీరు అద్భుతంగా కడుపు నిండా తినండి, కంటికి నిద్ర పోండి. ఎవడన్నా అత్తే గొప్పరి పేరిపోయి నేను ఎందుకు మీ నాయకులందరూ ఎటు ఇక్కడ అసలు మొత్తం ఎక్కడెక్కడో ఫోన్ చేసుకున్నారు. అవి అన్న అప్పుడు మీరు సిమెంట్ ఇచ్చిండ్రు, ఇటుకలు ఇచ్చిండ్రు, మీరు అన్ని పంపించారు మాకు. మేము ఏదో ఇల్లు కట్టుకున్నాం. వారం రోజులు అవుతుంది నిద్ర లేక, అసలు సరిగ్గా తింటలేరు, పోతలేరు, పనులు కూడా చేస్తే ఇదే అమ్మా. నేనేమన్నా రోడ్ వేసి లైట్లు ఎత్తే ఈ ప్రభుత్వం కూలగొట్టు మొదలుపెట్టింది. చేసిన వాళ్ళేదా? డామ్ మీద రోడ్లు నేను ఎత్తి, లైట్లు నేను పెడితే, ఈ రోడ్లు ఎత్తి కూలగొట్టే ప్రయత్నం చేస్తారు, అంతేనా? మీరు రాలేదమ్మా. ఇప్పుడు ఎప్పుడు ఇంతకుముందు ఈ సభతో మాట్లాడినా, ప్రభుత్వంతో మాట్లాడినా, ఏదో ఎక్కడో ఆర్డర్ ఇస్తారు. ఇప్పుడైతే నేనే నమ్ముకున్నట్టు ఇప్పుడు మాకే మా వద్దన ఏది కాకుండా మీరే చేయాలి సార్. మంచిగున్నావా? మంచిగానే ఉన్నా. ఇరచ్చి నుంచి పాడైతుంది. మీరు కొత్త ఏమైనా తెలంగాణ కేసీఆర్ ప్రభుత్వం చూసిర్రు, ఇది కొత్త చూసి కదా మంచిగా ఉందా? ఏమైనా జోలికి వచ్చినాం మేమన్నా? మీరు రాలే అమ్మా. మళ్ళీ చెప్తున్నా, మీరు కంటి నిండా నిద్ర పోండి, కడుపు నిండా తిని పండుకోర్రి. మీ ఇల్లు దిక్కుపోయిన బొగ్గులు అయితే గంగులకు మనం దాటి రావాలి. ఇటుక గుళ్ళ తీయకుండా మేము కాపాడుకుంటాం. దాని గురించి మేము పోరాటం చేస్తే అవసరం ఉంటే రాష్ట్రంలో ఉన్న రాష్ట్రంలో కేసీఆర్ను మా బీఆర్ఎస్ మొత్తం అచ్చిక్కడ కూర్చుంటాం. రైట్, అక్కడ కూడా ఇట్లనే హైడ్రా పేరు చెప్పి కూలగొడతా అంటే మేమందరం పోయినాం. కేటీఆర్, హరీష్ రావు మేమందరం పోయి బెదిరిస్తే ఇప్పుడు హైడ్రా తుస్సు అన్నది, అంతే కదా? ఇప్పుడు మీ దీస్తే ఇక్కడ చుట్టుపక్కల మంత్రి కూడా నాకు కూడా తీయాలి. అదే 5 ఎకరాల భూమి లేదా? ఇది తీస్తారుగా నాకు తీయరా? మీరు మంచిగా ఇళ్ళకి వెళ్ళిపోయి నిప్రేషన్ మాట్లాడుతారు. అక్కడ రామనగర్ పద్మనగర్ చౌరస్ దాకా ఒక్క ఇల్లు ఇటుక వెళ్ళినా నేను అత్త అంటున్నా. మీరు మర్చిపోయి ఎవడు అత్తడు ఎప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ నా నెంబర్ అంటే ఇక్కడ రైస్ పెట్టి పెడతా.
ఉంటాయి కదా ఇక్కడనే వచ్చేటప్పుడు ఎప్పుడు ఎంత ముందటికి ఏం భయం లేదు. ఎక్కడ ఆపుదాం చూపెడదామంటే మేమే అక్కడ వచ్చి అక్కడ ఉంటాం మేడం. అంతే నిద్రపోయి మంచిగా అక్కడ అత్తగిட்ட మెత్తగా నిద్రపోయి మంచిగా అక్కడ తినండి చెప్పకత్తి లోకుండా కాకుండా 30 ఏళ్ళు బతుకుతురమ్మా పడచ్చు. మీరు భయపడకుర్రమ్మా, ఏం కాదు నాకు తెలియదా.